హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా జరిగిందో అందరూ అబ్జర్వ్ చేసుకుంటారు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మనం నిన్న మాట్లాడుకున్న విధంగా ఎలా ఈరోజు పర్ఫార్మెన్స్ చేసిందో మార్కెట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నిఫ్టీ 50 గురించి. మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే దాదాపుగా 26,083 వరకు వెళ్తుంది. దాని తర్వాత స్లోగా మార్కెట్ డౌన్ అవుతుందని డిస్కస్ చేశాం. అలాగే ఈరోజు మనం చెప్పుకున్నట్టే దాదాపుగా మ్యాక్సిమం 26,104 వరకు వెళ్ళి మార్కెట్ ఆఫ్టర్ సెకండ్ సెక్షన్లో స్లోగా మార్కెట్ మొత్తము డౌన్ అవుతూ వచ్చేసి 25,890 వరకు వచ్చేసింది. సో రేపటి మార్కెట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నిఫ్టీ 50 రేపు మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మనము వీడియో చేస్తున్నప్పటికీ టైంలో నిఫ్టీ వచ్చేసి దాదాపుగా 26,048 పాజిటివ్లో ఉంది. సో దాదాపుగా 88 పాయింట్స్ పాజిటివ్లో ఉంది ప్రజెంట్. సో కాబట్టి ఇప్పుడు మనం నిఫ్టీ 50 యొక్క రెసిస్టెంట్ పాయింట్, సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఈరోజు 25,891కి నిఫ్టీ 50 క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి నిన్న చెప్పుకున్నదే 25,908. అలాగే సెకండ్ వచ్చేసి 25,975, థర్డ్ వచ్చేసి 25,683. అలాగే సపోర్టింగ్ లెవెల్ వచ్చేసి 25,835 అండ్ 25,787, తర్వాత 25,520. రేపు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇప్పుడు నిఫ్టీ 50 గురించి మనం డిస్కస్ చేద్దాం. మార్కెట్ దాదాపుగా రేపు మార్నింగ్ అవర్స్లో 9:15 to 10:05 పాజిటివ్లో ఉంటుంది. దాదాపుగా స్లోగా ఈ పాయింట్ వరకు స్లోగా ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 25,975 వరకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత 10:15 నుండి 11:45 మార్కెట్ స్లోగా సైడ్ వే వెళ్తుంది. ఎలా అంటే ఇక్కడ రీచ్ అయిన తర్వాత స్లోగా డౌన్ అవుతుంది, మళ్ళీ స్లోగా వెళ్తుంది, ఇలా 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 వెళ్ళి ఇలా రీచ్ అవుతుంది స్లోగా. 12:30 తర్వాత స్లోగా డౌన్ అవుతుంది. 1:15 to 15:29 వరకు మీరు ఇంకో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది. డైరెక్ట్గా 25,787 వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది నిఫ్టీ 50 యొక్క ఇన్ఫర్మేషన్. టుమారో మార్కెట్ మార్కెట్ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాము. నిన్న మనము సెన్సెక్స్ మ్యాక్సిమము 85,336 వరకు వెళ్తుంది అనుకున్నాము. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే దాదాపుగా 85,290 వరకు వెళ్ళింది. 35,290 వరకు వెళ్ళింది. సో సెన్సెక్స్ ఓకేనా?
రెసిస్టెన్స్ పాయింట్స్, సపోర్టింగ్ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఈ రోజు మార్కెట్ వచ్చేసి 84,556 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి నిన్న చెప్పుకున్నవే 84,760, తర్వాత 84,990, తర్వాత 85,150. రేపు మార్కెట్ దాదాపుగా మార్నింగ్ అవర్స్లో పాజిటివ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఆఫ్టర్నూన్ సెక్షన్ నెగటివ్లో ఉండే అవకాశం ఉంది సెన్సెక్స్. రేపు నేను దాదాపుగా 84,000 వరకు రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిన్న మనము మ్యాక్సిమము 58,230 అనుకున్నాము, కానీ మనం అనుకున్న దానికన్నా చాలా హైగా వెళ్ళిపోయింది. మార్నింగ్ మ్యాక్సిమం 58,577 వరకు వెళ్ళింది. అలాగే స్లోగా మనం ఏమనుకున్నామంటే ఇది రీచ్ అయిన తర్వాత డౌన్ అవుతుంది అనుకున్నాము. అలాగే స్లోగా డౌన్ అయ్యి మార్కెట్ మళ్ళీ 58,078 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ పాయింట్స్, సపోర్టింగ్ పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాము. సో నిన్న చెప్పుకున్నవే మనకి ఈ రోజు రేపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి $58,183. ఇది క్రాస్ అవుతే దాదాపుగా 58,300 వరకు వెళ్తుంది. దాని తర్వాత స్లోగా 58,380 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 57,870 ఇట్లా రీచ్ అయితే స్లోగా డౌన్ అయ్యి దాదాపుగా 57,710 వరకు మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న సజెషన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఇక్కడ రాసిన రెసిస్టెన్స్ పాయింట్, సపోర్టింగ్ పాయింట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 25తో నిఫ్టీ 50లో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినప్పుడు 25,908 వచ్చింది అనుకో. సో క్యాండిల్ వచ్చేసి దీని తర్వాత ఓన్లీ క్యాండిల్ ఇలా రీచ్ అయితే ఇలా రీచ్ అయింది అనగానే వెంటనే పైకి వెళ్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దీని తర్వాత ఒక ప్రాపర్ క్యాండిల్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇలా కొద్దిగా పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ డౌన్ అయినప్పుడు ఈ పాయింట్ క్రాస్ కాకుంటే మనం నెక్స్ట్ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలానే నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో ప్రతి రెసిస్టెన్స్, సపోర్టింగ్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. రేపు ఫ్రైడే కాబట్టి శనివారం, ఆదివారం మళ్ళీ మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు వీలైనంత రేపు మాత్రమే ట్రేడింగ్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మండే రోజు ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మధ్యలో శనివారం, ఆదివారం ఏదైనా గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ వస్తే, గుడ్ కానీ బ్యాడ్ ఏదైనా న్యూస్ స్ప్రెడ్ అవుతే మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో మీరు వీలైనంతగా ట్రేడ్ వచ్చేసి ఓన్లీ నిన్నటి తీసుకున్న లాట్స్ నిన్ననే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నాకు చిన్న సజెషన్. అలాగే ఇప్పుడు మనము క్రూడ్ ఆయిల్ గురించి కూడా మాట్లాడదాం. క్రూడ్ ఆయిల్ ఈరోజు దాదాపుగా
250 ప్లస్లో ఓపెన్ అయింది క్లోజ్. సో ప్రజెంట్ కూడా స్లోగా డౌన్ అవుతుంది. సో ఎవరైనా మీరు కాళ్ళు కానీ పుట్టుకాలు తీసుకోవాలనుకుంటే క్రూడ్ సైడ్ మీరు పీఈ సైడ్ వెళ్తే మీకు రేపు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే న్యాచురల్ గ్యాస్ దాదాపుగా 305 వరకు వెళ్ళింది ఈరోజు. ఆల్రెడీ ఇప్పుడు స్లోగా డౌన్ అవుతుంది. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కాల్ సైడ్ ఉంటే మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు పడిపోతుంది. సో రేపు మార్నింగ్ స్లోగా పడ్డ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉంది రేపు డేలో. అలాగే నేచురల్ గ్యాస్ రేపు ఎక్స్పైరీ డేట్ కాబట్టి రేపు 11:30 వరకు కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ కూడా పాజిటివ్లోనే ఈరోజు ఉంది. మీరు ఎప్పుడైతే 1,19,300 పైన ఉంది అనుకో మార్కెట్ పాజిటివ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రమే నెగిటివ్లోకి వస్తుంది. సిల్వర్ కూడా దాదాపు ఈరోజు 3,250 వరకు పాజిటివ్లో ఓపెన్ రన్ అయింది. సో స్లోగా సిల్వర్ కూడా డౌన్ అవుతుంది. ఇది 1,48,900 క్రాస్ కాకపోతే ఇది పాజిటివ్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టిన మీకు ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.